నీ ఇష్టము నీకు చివరికి దేన్ని తీసుకొచ్చి పెడుతుందంటే నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది. దేవుణ్ణి వదిలేసిన నీ ఆలోచన నీకు చివరికి ఏది మిగులుస్తుంది అని అంటే కష్టాన్ని మిగులుస్తుంది. హల్లెలూయా. తలెత్తుకోకుండా చేస్తుందండి. యవ్వనస్తుల జీవితాల్లో నాకు చాలా బాధ అనిపిస్తుంది చూస్తుంటే. యాకోబు కూడా అదే అనుకున్నాడు. ఈ అమ్మాయి ఉంటే చాలు నాకు అనుకున్నాడు. ఆ అమ్మాయి వల్లనే నష్టపోయాడు. ఈ అబ్బాయి ఉంటే చాలు నాకు అనుకుంటున్నారు యవ్వనస్తులు. వారి వల్లనే కదా, ఆ అబ్బాయి వల్లనే కదా. అంత దేవుడి తరువాత మనల్ని ఎక్కువగా ప్రేమించేది ఎవరు అంటే తల్లిదండ్రులేనండి. తల్లిదండ్రుల ప్రేమ తరువాతనే ఎవరైనా. హల్లెలూయా, హల్లెలూయా. అంత ప్రేమించే తల్లిని కోల్పోయింది. రేపు ఆ బిడ్డ భవిష్యత్ ఏంటి? ఆ బిడ్డ ఆలోచన, ఆ బిడ్డ ఇష్టము నష్టానికి గురి చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖపుత్రునిచ్చింది, కన్నీటితో పట్టుకొని వచ్చాడు. తీసుకెళ్ళి తన ఇష్టాన్ని రాహేల్ని ఏం చేశాడంట? సమాధి చేశాడంట. సమాధి చేసి ఆ సమాధి మీద ఒక స్తంభం నిలబెట్టాడు, ఒక రాయి పెట్టాడు. రాయి పెట్టి ఆ స్తంభం మీద రాయించాడు, ఇది రాహేలు సమాధి. అంటే యాకోబు చెప్తున్నాడు, నేటి నుండి నా ఇష్టాన్ని, నా చిత్తాన్ని, నాకు నచ్చిన దానిని నేను సమాధి చేస్తున్నాను. హల్లెలూయా. సమాధి చేసి తిరిగి వచ్చి ఆ దుఃఖపుత్రుని చేతిలో పట్టుకొని అంటున్నాడు, ఈయన ఆయన కుడి చేతి పుత్రుడు. హల్లెలూయా. నాకు నా సొంత ఆలోచన వద్దయ్యా, నా సొంత ఇష్టం వద్దయ్యా, నీ కుడి చేయి నాకు కావాలి ప్రభువా. హల్లెలూయా. నేను నష్టపోయింది చాలు, నేను కోల్పోయింది చాలు, నేను పడిపోయింది చాలు, ఇంకొద్దయ్యా నాకు ఈ జీవితం. ఈ దుఃఖాన్ని నీ కుడి చేత పట్టుకొని నాకు ఆశీర్వాదంగా మార్చేయ్యా. హల్లెలూయా.